రుద్ర అవేకెన్స్ ఎపిసోడ్ 2. దేవతల అరుపు. అసురుడి అహంకారం పెరిగింది. లోకాలు భయంతో కంపించాయి. స్వర్గంలో దేవతలు ఓటమితో తల వంచి నిలబడ్డారు. వారి ఆయుధాలు విరిగిపోయాయి. వారి ఆశలు ఛిద్రమయ్యాయి. ఇంద్రుడు కంపించిన స్వరంతో అన్నాడు, మన శక్తి సరిపోదు. ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలి? అందరూ కలిసి సత్యలోకానికి ప్రయాణించారు. అక్కడ సృష్టికర్త అయిన లార్డ్ బ్రహ్మ ధ్యానంలో ఉన్నారు. ప్రభు, మమ్మల్ని రక్షించండి అని దేవతలు వేడుకున్నారు. అసురుడు మీ వరంతో అజేయుడయ్యాడు. బ్రహ్ముడు నిశ్శబ్దంగా తల వంచారు. నేను ఇచ్చిన వరం ధర్మబద్ధమైనది, దాన్ని నేను మార్చలేను అని అన్నారు. కానీ ఆ అహంకారాన్ని అణచగలిగేది ఒక శక్తి ఉంది. అందరూ ఒక్కసారిగా అడిగారు, ఆ శక్తి ఎవరు? బ్రహ్ముడు సమాధానమిచ్చారు, విశ్వ సమతుల్యాన్ని కాపాడే పరమశక్తి, సంహారకర్త. దేవతలు వెంటనే వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ శాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న లార్డ్ విష్ణు వారిని చూశారు. ప్రభు, లోకాలు అంధకారంలో మునిగిపోయాయి అని ఇంద్రుడు ప్రార్థించాడు. విష్ణువు కళ్ళు మూసుకుని కొంతసేపు ధ్యానించాడు. తర్వాత నిశ్శబ్దంగా అన్నాడు, సృష్టి, స్థితి, లయం, ఇవి 3 శక్తులు. సృష్టి బ్రహ్మది, స్థితి నాది, కానీ లయకి అధిపతి ఒక్కరే. దేవతలందరి హృదయాలు ఒక్కసారిగా గట్టిగా కొట్టుకున్నాయి. విష్ణువు మాటలు గంభీరంగా వినిపించాయి. ఆ శక్తి కైలాసంలో ధ్యానంలో ఉన్నాడు. రుద్రుడు మాత్రమే ఈ అహంకారాన్ని సంహరించగలడు. స్వర్గంలో ఆశ చిగురించింది, కానీ ఒక భయం కూడా పెరిగింది. రుద్రుడు మేల్కొంటే కేవలం అసురుడే కాదు, ప్రపంచం మొత్తం మారిపోవచ్చు. అందరూ కలిసి కైలాసం వైపు బయలుదేరారు. అక్కడ గంభీరమైన నిశ్శబ్దం. ప్రపంచం శ్వాస ఆపుకొని ఉన్నట్టుంది. శివుని సమాధి ముందర దేవతలు తల వంచి నిలబడ్డారు. ఇంద్రుడు వణికిన స్వరంతో అన్నాడు, ఓ మహాదేవ, మమ్మల్ని రక్షించండి. ఆ క్షణంలో శివుని తృతీయ నేత్రం వెలుగు కొంచెం పెరిగింది. కైలాసం అంతా ప్రకంపించింది. రుద్రుని జాగరణం లోకాలను రక్షిస్తుందా, లేక మరింత ఘోరమైన ప్రారంభమవుతుందా? తదుపరి ఎపిసోడ్. ధ్యానం విరిగిన క్షణం రుద్రుడు అవతరిస్తాడు.